నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. లాస్ట్ టైమ్ వీడియోస్‌కొచ్చిన ఆదరణకి ఫస్ట్ అందరికి చాలా, చాలా, చాలా పెద్ద థాంక్ యూ. మీరు చూపిస్తున్న ప్రేమకి నాకెలా చెప్పుకోవాలి, థాంక్స్ ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి ఏం తెలియట్లేదు. సో, ఛాన్స్ దొరికినప్పట్లో థాంక్ యూ చెప్తున్నాను. సో, ఈరోజు ఒక మంచి ఐటెమ్ తోటి నేను మీ ముందుకొచ్చాను. నాకు చాలా ఇష్టం ఇది. బీట్రూట్ రైతా. మీరెప్పుడైనా తినొచ్చు. లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో, బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో లేదా బ్రేక్‌ఫాస్ట్ లాగా మీరెప్పుడైనా తీసుకోవచ్చు. ఇది డిన్నర్‌కి మాత్రం తీసుకోకండి. డిన్నర్‌కి తప్ప మిగతా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. సో, ఫస్ట్ దీనికి కావాల్సినయి అన్నీ కూడా చిన్న చిన్నయే మన ఇంట్లో ఈజీగా ఉండేటియే. సో, ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఎంతమందున్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఇది అంతా 2 చిన్న బీట్రూట్స్ అంతే. సో, మీరెంతున్నారో దాన్ని బట్టి తీసుకో. సో, నేనింత బీట్రూట్ తీసుకున్నానిప్పుడు. దీంట్లోకి కర్డ్, పెరుగు. ఎక్కువే తీసుకోండి. కొంచెం ఎక్కువే పడతది. నీట్‌గా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇంకొంచెం పడతది అనిపిస్తే మనం ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. మనం అనుకుంటాము హెల్తీ తినాలి అంటే, హెల్తీ ఫుడ్ అంటే అంత టేస్ట్ బాగోదేమో అని, లేకపోతే చేసుకోవడానికి చాలా టైం పడతదని. అలా ఏమీ ఉండదు. ఆ అజంప్షన్స్ అన్నీ మనం ఏదో పెట్టుకున్నది. అండ్ మనం డైలీ తినే ఫుడ్‌ని కొంచెం మార్పు చేసుకుంటే చాలు. మొత్తం చేంజ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. మనకి చాలా బ్యూటీ ఉంది. చాలా అంటే చాలా బ్యూటీ ఉంది ఇండియన్ వే ఆఫ్ కుకింగ్‌లో. దాన్నెప్పుడు మార్చుకోవాల్సిన పని లేదు. మన కల్చర్ చాలా గొప్పది. చాలా అంటే చాలాకి చాలా గొప్పది. సో, దాన్ని మొత్తం ఎప్పుడు మార్చుకోవద్దు. సో, ఇంకొంచెం పెరిగేసేసి మీకెలా ఇష్టం దాన్ని బట్టి తీసుకోండి. మనకి బీట్రూట్ అనేది చాలా మంచి వెజిటబుల్. రూట్ వెజిటబుల్ కదా ఇది. మనకి ఏ దీనికి యాడ్ చేసినా ఒక మంచి పింక్ కలర్ కూడా వస్తది. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా బావుంటది. అందుకే మీరెప్పుడైనా విన్నారా? ఈరోజు నేను బీట్రూట్ తిన్నాను. నాకు మోషన్ చాలా ఫ్రీగా వచ్చింది అంటుంటారు. ఎందుకు? ఫైబర్ రిచ్. డైజెషన్‌కి చాలా చాలా మంచిది. దాంతో పాటు వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తది. దీంట్లో ఇంకా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డిసీజెస్‌ని ఫైట్ చేయడానికి కావాలి కదా! అవి. దాంతో పాటు మనకు వైటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, వైటమిన్ సి ఉంటే చాలా ఇంపార్టెంట్ కదా! డైలీ ఏదైనా ఒకటి వైటమిన్ సి ఫుడ్ తీసుకోవాలి మనం. దాంతోటి మనకి స్కిన్ కూడా చాలా మంచిగా అవుతది. హెయిర్‌కి మంచిది. అన్నిటికి మంచిది. మళ్ళీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతది. మనకి మంచి ఐరన్ ఉంటది. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళు వీక్లీ 3 టైమ్స్ ఇప్పుడు రోజు బీట్రూట్ తినగలిగితే కంపల్సరీ బీట్రూట్ చిన్న ముక్కైనా తినండి. మనకి స్పినాచ్, పాలకూర, లీఫీ వెజిటబుల్స్ దాంట్లో ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ మనకి కీనువాలో చాలా బావుంటది. సో, వారానికి 3 సార్లైనా కీనువాతోటి ఏదైనా ఒకటి చేసుకునేలాగా చూడండి. నెక్స్ట్ టైమ్ నేను కీనువాతోటి కిచిడి చేసి చూపిస్తాను. వెరీ ఈజీ ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. అది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలా ఇష్టం ఉంటే అలా. ఇంకొకటి ఆలివ్ సీడ్స్ ఆర్ హలీమ్ గింజలంటారు. నువ్వులు, ఈ గింజలు అన్నీ వేసేసుకొని ఒక నట్స్ అండ్ సీడ్స్ లడ్డు చేసుకో అని చెప్పానా? అదొకటి చేసేసుకోండి. బెల్లంకి యాడ్ చేసేసుకోండి. అన్నీ చాలా మంచియి కదా! సో, అది కూడా ఓ లడ్డు తీసేసుకోండి. హెల్త్‌కి మంచిది. ఐరన్ లేకపోతే దానికి కూడా చాలా మంచిది. సో, ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకున్నారా? దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము. ఎంత పడతదో దానికి తగ్గట్టు తీసుకోండి. సాల్ట్ ఎక్కువ తింటున్నారు మీరు అనుకుంటే మాత్రం 100% కొంచెం కంట్రోల్‌లోనే ఉంచుకోండి. ఫస్ట్ తక్కువేసుకోండి. కావాలనుకుంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే తక్కువే ఏసుకోండి. మనకి ఈ బీట్రూట్ వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా పెరుగు గురించి మనకు తెలిసిందే ఎంత మంచిది. గుడ్ బాక్టీరియాకి ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తది. చల్లదనం అన్నిటికి. ఇలా. ఇది ఇప్పుడు కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు పోపేసుకుందాం. చూడండి ఎంత సింపులో. మీకే అనిపిస్తది ఓహ్! ఇంత సింపులా? సో, పోపేసుకుందాం. సో, పోపేసుకోవడానికి ఇది తీసేసుకోండి, ముట్టిచ్చేసుకోండి. సో, చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్పానా? ఆయిల్ దగ్గర కొంచెం కంజూషియే మంచిది. ఆయిల్ తక్కువేసుకోండి. గానుగ నూనెలు మాత్రమే వాడాలి. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు మంచిది కాదు. ఎవ్వరికీ మంచిది కాదు. పిల్లలకి అస్సలు మంచిది కాదు. పెద్దోళ్ళకి మంచిది కాదు. సో, రిఫైన్డ్ ఆయిల్స్ బదులు గానుగ నూనెలు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారో అది తీసుకోండి. కొంచెం ఆయిల్ ఏసుకోండి. ఇంక ఈరోజు నేను కొంచెం ఎక్కువేసాను. అందరూ ఉన్నారు సెట్‌లో కాబట్టి లేకపోయింటే ఇంకా తక్కువేస్తాను. సో, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చేయడానికి కూడా. సో, ఇది వేడయ్యాక పోపేసుకొని, దాంట్లో కలిపేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేయడమే. మనకి
ఈ మధ్యలో వెయిట్ లాస్ అనేది అబ్సెషన్ ఎక్కువ అయిపోతుంది. మన ఫేమస్ సెలబ్రిటీస్ కూడా నాకిదొక్క విషయం నచ్చదు కొన్ని. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక మనకు తెలుస్తది ఏది తినాలి, ఏది తినకూడదు. ఒక ఏజ్ వచ్చే వరకి కొంతమందికి ఏజ్ ఉన్నాక కూడా ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారంటే వెంటనే వెళ్ళిపోయి తినేస్తున్నాం. అది ఏంటి? ఎంతవరకు వాళ్ళసలు తింటారా అన్న ఆలోచన మనం ఆలోచిస్తామా? సో, వెయిట్ లాస్ అబ్సెషన్ ఉన్నప్పుడు అన్ని 100 ప్రొడక్ట్స్ రిలీజ్ అయితాయి. 100 మంది ప్రమోట్ చేస్తారు. మనకి ఏది మంచో చూసుకొని తినండి. అవసరం లేకుండా ఎవరో చెప్పారని సప్లిమెంట్స్ అవన్నీ అవసరం లేదు. మీ డాక్టర్ చెప్పింది వినండి. మీ న్యూట్రిషనిస్ట్ చెప్పింది వినండి. గురువు చెప్పింది వినండి. ఎవరిని చేసుకోవాలో చూస్ చేసుకోండి. సో, ఇది కొంచెం ఇది వేసేసేయండి. జీలకర్ర, ఆవాలు, దీంట్లోనే దీంట్లోనే పచ్చిమిరపకాయలు. నాకు చాలా ఎక్కువ వేడైపోయింది మీతో మాట్లాడుకుంటూ. మీరు ఇంత వేడి చేయకండి. దీంట్లోనే కరివేపాకు, నేను బంద్ చేస్తున్నాను. ఆల్రెడీ హీట్ ఎక్కువ అయిపోయింది. మీరు ఇంత వేడయ్యేలాగా చూడకండి. నేను మాట్లాడేసుకుంటూ ఇది మాడగొట్టే పోయాను ఆల్మోస్ట్. దీంట్లోనే కొంచెం లాస్ట్కి ఇంగు వేసుకోండి. కొంచెం చాలు. టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంగు వేసుకుంటే. పెరుగుకి సంబంధించిన ఐటమ్స్ రైతా లాంటివి చేసుకున్నా, ఇది పోసి వేసుకున్నాం కదా, ఈ పోసుని తీసుకొని ఇందులో వేసేసుకోవడమే. మీరు ఇంకేమైనా పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు, సో నేను వేయలేదు. మీరు కొంచెం పసుపు అయినా వేసుకోవచ్చు. పప్పులు అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టేసుకొని ఇది కలిపేసుకోండి నీట్గా. ఒకసారి టేస్ట్ చూసి ఇంకా ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. చూసారు కదా చేసుకోవడానికి కూడా ఎంత ఈజీయో. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి టేస్ట్ చూసి నేను చెప్తాను ఫస్ట్ ఎలా ఉంది అనేది. చాలా బాగుంది. పెరుగు ఇంకా తీయగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. సో మీరు కూడా చేసుకోండి. అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి. మీరు చేసుకున్నాక ఎలా ఉంది కూడా నాకు చెప్తున్నారు కదా, దానికి కూడా చాలా థ్యాంక్ యూ. నాకు చెప్పండి ఎప్పటికప్పుడు ఇంకేమైనా కావాలనిపిస్తే అవి కూడా నన్ను అడగొచ్చు. సో క్లాసెస్ గురించి అందరూ నన్ను మళ్ళీ అడుగుతున్నారు. మనకి 3 బ్యాచెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటాయి. నేనే తీసుకుంటాను క్లాసెస్. మీకు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏం చేయాలి నేనే చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. క్లాసెస్ జాయిన్ అవ్వడానికి కుదరకపోయినా సరే డైలీ తప్పకుండా యోగా చేసుకోండి, మంచిగా తినండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి.